మెడికల్ కళాశాలలో ప్రైవేట్ భాగస్వామిని చేస్తూ పీపీపీ మోడ్లో విద్య వైద్యం రెండింటిని కూడాను ముందుకు తీసుకెళ్తామని కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన నాటి నుంచి అలుపెరగిన పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో మైలురాయి ఎదురైంది. ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ అభిజాద్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఈరోజు వైద్య రంగంలో పీపీపీ ద్వారా ఎటువంటి నష్టం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ మేరకు దుమారాన్ని రేపుతున్నాయి. వారు చేస్తున్నటువంటి పోరాటానికి ఈయన వ్యాఖ్యలకి కూటమి ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పబోతుంది. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే అందన ద్రాక్షగా మిగిలిపోయే కార్పొరేట్ వైద్యంతో పాటు ఎవరైతే డాక్టర్ కావాలని మధ్యతరగతి నిరుపేద కుటుంబాల విద్యార్థులు మాత్రం ఈరోజు ఆ విద్యను అందుకోలేని పరిస్థితి. దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వం ద్వారానే నిర్వహించాలని వారు చేస్తున్న పోరాటంలో అభిజాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి చెందిన మార్పు బుద్ధి ఉన్నారు. చూస్తే కనుక ఆ ప్రకటన జారీ చేసిన నాటి నుండి నేటి వరకు అలుపెరగిన పోరాటం చేస్తున్నారు. 1,000,000 సంతకాలకు పిలుపునిస్తే ఆ సంతకాల 1,000,000 కూడాను ఇంకా పెరిగాయి. అంటే ప్రజల్లో ఈ అంశాన్ని తీసుకెళ్ళగలిచారు. కానీ ఈరోజు మెడికల్ కౌన్సిల్ చైర్మన్ చేసినటువంటి వ్యాఖ్యను ఏ విధంగా తీసుకోవచ్చు? వైద్య రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం వల్ల నష్టం లేదట, అది ఏ మేరకు సమంజసం? నమస్కారం అండి. అభిజాత్ గారికి నిజంగా నమస్కారం సార్. అంటే మీరు గవర్నమెంట్ తరపున పనిచేస్తున్నారో లేకపోతే టీడీపీ గవర్నమెంట్ తరపున పనిచేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానండి అసలు ఈ వ్యాఖ్యని మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొందడం కోసం చేశారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెట్టారు. దానికి ఎటువంటి కార్యక్రమాలు మనం యాడ్ చేసుకోవచ్చు? ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, రోడ్లు, బిల్డింగులు, లేకపోతే సినిమా హాళ్ళు, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ జనాలకి ఆహ్లాదకరం కలిగించే వాటిని మాత్రమే మనం చేయగలం. కానీ ప్రజలు డబ్బులు పెట్టి చదువును కొనుక్కోవాల్సిన పరిస్థితులు కూడా మీరు పీపీపీ విధానంలో తీసుకొస్తే రేపొద్దున డబ్బున్నవాడు తప్ప పేద ప్రజలు, బడుగు బలహీన వర్గ ప్రజలు ఎలా చదువుకుంటారు? ఎలా వైద్య విద్యన వాళ్ళ ఇంట్లో ఒక డాక్టరో లేకపోతే ఇంకోటి అవ్వాల్సిన అవసరం ఎలా వస్తుందో మీరు ఒకసారి నాకు చెప్పండి సార్. నిజంగా చూస్తే కనుక ఆయన ఒక మెడికల్ కౌన్సిల్ చైర్మన్, అటువంటి వ్యక్తి ఇలా సహకరించారనుకుంటే అందులోని నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. ప్రభుత్వాలు అవి ఆచరించే ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కళాశాల నిర్వహణకు ముందుకు వెళ్తున్నాం అంటున్నారు. అందులో వాస్తవం ఉందా సార్? యాక్చువల్గా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు నేను ఆ ఆర్టికల్ కూడా చదివాను సార్. ఆయన చెప్తుంది ఏంటంటే ఓపెన్గా నేను చెప్తాను. ఆయన చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డిజిటల్ మెడికల్ గవర్నెన్స్ వచ్చింది, డిజిటల్ మెడికల్ క్లాసెస్ పెడతాము, ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో పెడతామని చెప్తున్నారు. ఓకే, మేము హ్యాపీ సార్. గవర్నమెంట్ నుంచి పెట్టుకోలేరండి మీరు? పీపీపీ ఎందుకండి? 5,000 కోట్లని మీరు మిగతా కాలేజీలపై ఇన్వెస్ట్ చేసి పెడితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయి. ఆ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యేటప్పుడు ఏవైతే మీరు టెక్నాలజీ పరంగా కానీ డిజిటల్ థింగ్స్ మాట్లాడుతున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ పరంగా పెట్టుకోవచ్చు. చూస్తే కనుక కేవలం ఏదైతే మెడికల్ సంబంధించినటువంటి విద్యార్థులను ఉద్దేశించిన మాటలాగే ఉన్నాయి. కానీ రోగులకు సంబంధించిన కార్పొరేట్ వైద్యం ఆందోళనలో ఆయన ఎక్కడ కూడా అది వ్యాఖ్యానించారు. చేయలేరండి. ఎందుకు చేయలేరంటే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అప్పుడు మీకు లాస్ట్ టైం ఆర్టీవీ మీ నాయుడు అన్న మీతో మాట్లాడినప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్తున్నాను. కళ్ళబల్లు మాటలు చెప్పి జనాల్ని వాళ్ళ అనుకూలంగా మార్చుకోవడం కోసం మాట్లాడడానికి, వాళ్ళ అనుకూలంగా మాటలను అర్థం చేసుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. ఇంటర్నల్గా మీరు వెళ్తే జనాల్లో ఎంత ఎగ్నెస్ట్ ఉందో మీరు చూడవచ్చు. 1,000,000 సంతకాల శాఖను 1,000,000 దాటి సంతకాలు మేము పెట్టగలిగామంటే రాష్ట్రంలో పీపీపీ విధానంపై ఎంత వ్యతిరేకత ఉందో చెప్పొచ్చు. ఈరోజు మనం చూసుకుంటే రోగుల పరిస్థితి చూడండి. ఈ 17 మెడికల్ కాలేజీలో 500-650 మెడికల్ బెడ్లు పెట్టి, అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి 650 బెడ్లు పెట్టి చేస్తున్నారు. మీరు ఓకే చదువుకుంటారు. రేపు పొద్దున ఎవరో వైద్య అవసరం ఉండి హాస్పిటల్కి వెళ్తే అన్న నాకు ఈ పరిస్థితి ఉందని మీరు చెప్తే మీరు ఏ విధంగా చేస్తారు? కార్పొరేట్ వ్యవస్థలో చేస్తారా, గవర్నమెంట్ వ్యవస్థలో చేస్తారా? ఒకసారి కార్పొరేట్ వ్యవస్థకు మీరు చేతిలో పెడితే ఏదైనా హాస్పిటల్ కానీ ఇంకొకటి కానీ వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలోనే చేస్తారు తప్ప గవర్నమెంట్ వ్యవస్థలో చేయరండి. వాళ్ళ చేతికి పూర్తిగా పగ్గాలు ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం మెయింటెనెన్స్ మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఎవరైతే ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ముందుకు వస్తారో వారిని మాత్రం అందులో వేణు పెట్టించే పరిస్థితి లేదని చెప్పి కఠిన నిబంధనలు ఉంటాయని చెప్పిన వ్యాఖ్యల్లో అవి అమలు తీసుకెళ్తాయా? అది ఎలా నమ్ముతున్నారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్స్ తీసుకుందాం అండి. రోడ్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. టోల్ గేట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. టోల్ గేట్ స్టార్టింగ్లో 30-40 రూపాయలు ఉండేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే
రూపాయలు 200 రూపాయలు అవుతుంది. అంటే ఏమంటున్నారు, సార్ మేము మంచి రోడ్లు వేస్తున్నాము, మంచి అవసరాల కోసం మేము అందరికీ అన్ని రకాల సదుపాయాలు, రోడ్డు జర్నీ చాలా తక్కువ సుఖవంతం అవడం కోసం మేము రోడ్స్ వేస్తున్నాం అని చెప్పి రకరకాల థింగ్స్ని యాడ్ చేసేసి గవర్నమెంట్ని మేనేజ్ చేసి డబ్బులు పెంచుతారు. రేపు పొద్దున్న ఇదే పీపీపీ మోడల్లో వైద్య రంగంలో వీళ్ళు అదే పని చేయరని చెప్పి మీరు గ్యారంటీ ఇవ్వగలరు నాకు? గ్యారంటీ ఇస్తే నేను 100% ఒప్పుకోండి, కానీ గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైవేట్ వాడు డబ్బుల కోసం మాత్రమే బిజినెస్ చేస్తాడో సేవా దృక్పథం ఎప్పుడు కూడా ఉండదు. మీరు ఇదే వెర్షన్లో కానీ పేదలకు కాకుండా డబ్బులున్నవాడిని మాత్రమే మీరు చదివించే పరిస్థితులకు వస్తే వాడు డబ్బులు సంపాదించుకోవడానికే చేస్తాడు. రేపొద్దున ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ కూనీ జరుగుతుంది. మీరు ఇదే పరిస్థితులు ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ వెళ్తే మేము దాని మీద ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడం కోసం కేసులు కాదు కదా, మమ్మల్ని మీరు కొట్టినా తిట్టినా ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు ప్రజల కోసం, వైద్య రంగం కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం మేము కష్టపడడానికి, మేము దాని ముందు నడవడానికి ముందుండి మేము నడిపిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. కనుక కోటి సంతకాల కార్యక్రమం సక్సెస్ అయింది. గవర్నర్కి ఆ ప్రతులను నివేదించిన అనంతరం ఈరోజు ఏఎంసీ చైర్మన్, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ ఈరోజు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా పీపీపీ మోడల్ వైద్య మెడికల్ కళాశాలలో ఎటువంటి నష్టం లేదన్నారు. అంటే కోటి సంతకాల సక్సెస్, గవర్నర్ ఎక్కడ యూటర్న్ తీసుకునే ఉద్దేశంతో ఆయన అన్ని మాట్లాడలేవు. అంతే కదా సార్, నేను ఇందాక చెప్పాను, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు. జనాలకి అంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు చేసిన డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైనా ఒక పరిస్థితి ఆయనకి వ్యతిరేకంగా వస్తే దాన్ని అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎవరైతే వాటికి డిపార్ట్మెంట్కి ఉంటారో వాళ్ళ తరపున మాట్లాడే పరిస్థితి వస్తుంది. నిన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను బయటికి వెళ్తున్నాను కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ని ఏ విధంగా మేనేజ్ చేశారండి? మేము కట్టింది అంటే 2019 మీరు ఫిబ్రవరిలో మీరు శంకుస్థాపన చేసింది కంప్లీట్ చేశానని చెప్పి ఈరోజు చెప్పేస్తున్నారు. కానీ నిజంగా మనం ఇంటర్నల్గా మనం వెళ్తే చేసిన పరిస్థితి ఏంటంటే 15,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ మీరు చేశారు. అది వద్దన్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు ఏ విధంగా వక్రీకరించారు? ఎయిర్పోర్ట్ వద్దన్నాడని చెప్పి మీరు వక్రీకరించారు. ఎవరో ఒక నరసమ్మ అనే ఒక మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్సు ఎందుకని అడిగిన ఆ మహిళ మాటలని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారని చెప్పారు. అంటే వీళ్ళ తాలూకు గవర్నెన్స్ ఎలా ఉంటుందంటే, ఎవడో చేసిన దాన్ని శంకుస్థాపన చేసి మాది అని చెప్పుకున్న తర్వాత ఎవడైనా ప్రశ్నిస్తే దాన్ని డైవర్షన్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం. దీన్ని మాత్రమే ఈ 20 నెలలుగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. నిజంగా ఏదైనా డెవలప్ చేశారని నాకు చూపించండి సార్, ఒక్కటి చూపించండి. అన్నిటిలోనూ కూడా డైవర్షన్ పాలిటిక్స్, కళ్ళబొల్లి మాటలు, జనాల్ని మభ్యపెట్టే పరిస్థితులను కూడా ఈ రాష్ట్రంలో ఈ 20 నెలల కార్యక్రమంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్ప ఎప్పుడు కూడా కరెక్ట్ అయిన డెవలప్మెంట్ కానీ కరెక్ట్ అయిన వర్షన్లో కానీ ఈ గవర్నమెంట్ అనేది వెళ్ళట్లేదు. ఎన్ఎంసీ చైర్మన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మీరు ఏదైతే అలుపెరకను పోరాటం చేస్తున్నారో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వంలో నిర్వహించాలని ఆ ఆశయ సాధన దిశగా అడుగులేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు మీకు ఆటంకంగా నిలిస్తే? సార్, ఇవి ఆటంకంగా నిలుస్తా అంటే ఈ పళ్ళున్న చెట్లకే రాయిల్లాగా ఫస్ట్ నుంచి వాళ్ళు కొడతానే ఉన్నారు, మేము పడతానే ఉన్నాం. వాళ్ళు కొడుతున్నారు, మేము తీసుకుంటున్నాం. కానీ రేపొద్దున మా టైం వస్తుంది సార్. మేము మా టైం వచ్చినప్పుడు మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా ముందుకెళ్తాం. ఎందుకంటే యువత అనేది ఎదురు తిరిగితే రాజ్యాలు, రాష్ట్రాలు, దేశాలు కూడా పడిపోయి ఈరోజు ప్రతి ఒక్క యువకుల్లో కూడా ఈ వ్యతిరేకత అనేది మొదలైంది. ఈ వ్యతిరేకత ద్వారా మీరు మీ ప్రభుత్వాన్ని కాపాడుకునే పరిస్థితులు రేపు పొద్దున్న వస్తాయి. రానున్న రోజులు అంతా యువతరం ముందుకు వచ్చిందంటే మీరు దేన్ని కూడా ఆపుకోలేని పరిస్థితి వస్తాయి. రేపు పొద్దున్న మీరు కాదు కదా, ఎవడు కూడా మమ్మల్ని ఆపే పరిస్థితి కూడా రాదు. ఈ మాటలు ఎలా ఎంతమంది మాట్లాడినా మేము అనేది పట్టించుకో. ఎందుకంటే మాకు కావాల్సింది జనాలకు అవసరమయ్యే పరిస్థితులు తీసుకురావడం. జనాలకు వ్యతిరేకంగా కానీ, యువతకు వ్యతిరేకంగా కానీ, వైద్య రంగానికి వ్యతిరేకంగా మీరు వెళ్తే దానికి వ్యతిరేకంగా పోరాడడానికి మేము హార్నెస్లో కష్టపడి మాకు జనాలకి, యువతకి, విద్యార్థులకి అన్ని రకాల సదుపాయాలు సమకూర్చిన రోజే మేము నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్న తప్ప అంతవరకు మేము రోడ్ల మీద ఉంటాం. మిమ్మల్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం. మిమ్మల్ని రోడ్డు మీదకు లాక్కొచ్చినంత వరకే మేము ఉంటాం. చూస్తే కనుక పక్క రాష్ట్రాల్లో పీపీపీ మోడ్లో డెవలపింగ్ అవుతుంది. ఆ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అవలంబించేందుకు అవసరం అని చెప్పేసి ఆయన మరొకసారి కూడా ఇంకోరు అభిజిత్ గారు చెప్పారు. కరెక్ట్, నిజం. నేను కూడా ఆర్టికల్ చూశానన్నా. ఏమన్నారంటే అన్న, వాళ్ళు చెప్పింది గుజరాత్లో పీపీపీ మోడల్ చాలా బాగుంటుందని చెప్పారు. బాగానే ఉంది. ఏ రంగంలో అన్నా? విద్యారంగం కాదన్న. అసలు ఇండియాలో ఒక్క స్టేట్ కూడా విద్యారంగంలో పీపీపీ మోడల్ అనేది పెట్టరు కూడా. పెట్టినా ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఊరుకునే పరిస్థితులు లేవు. ఇక్కడ అడిగేవాడిని కేసులు పెట్టి, అడిగేవాడికి
కొట్టి తిట్టి అన్ని రకాలుగా మానసికంగా క్షోభను పెట్టి ఇబ్బంది పెట్టి మమ్మల్ని అణిచివేస్తున్నారు తప్ప ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ మాట కూడా ఆయన చెప్పింది వేరే రంగాల్లో అవ్వచ్చు, అంటే ఎంటర్టైన్మెంట్ రంగం అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, ఇంకోటి కన్స్ట్రక్షన్ ఇంకోటి అవ్వచ్చు, కానీ విద్యారంగంలో రాష్ట్రంలో ఎక్కడో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడో కూడా పీపీపీ మోడల్ అనేది లేదు, ఉండబోదు కూడా. ఈయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మాట్లాడించి జనాల్లో తెలియని ఒక కొత్త ఆలోచన తీసుకురావడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడారు తప్ప దీనివల్ల ఉపయోగం లేదన్న. ఇదంతా వాళ్ళ కోసం మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా. చూస్తే మాత్రంగా ఎన్ఎంసీ చైర్మన్ అభిజిత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం కోటి సంతకాల కార్యక్రమం సక్సెస్ నేపథ్యంలోనే ఈరోజు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చేస్తున్నారు. ఎన్ఎంసీ చైర్మన్గా ఉన్న ఆయన ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా మెడికల్ కళాశాలలో పీపీపీ మోడల్ అమలు వల్ల ఎటువంటి నష్టం లేదని చెప్పడం మాత్రం వైఎస్ఆర్ శ్రేణులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వామయ్యారో వారందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్ ఎక్కడ యూటర్న్ తీసుకుంటారా అన్న ఉద్దేశంతోనే ఈరోజు కావాలనే ముఖ్యమంత్రిని కలిసే ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు పొందేందుకు ఎన్ఎంసీ చైర్మన్ మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో నడిచేంత వరకు తమ పోరాటాన్ని మాత్రం వదిలేది లేదు. అదేవిధంగా ఎంత అణచివేత ధోరణికి తమను చూసినా కూడాను ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కూడాను ఈ 17 మెడికల్ కళాశాలలు మాత్రం ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునేందుకు తీసుకున్నటువంటి మాట మాత్రం మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే పిలుపునిచ్చారు. ఎవరైనా పెట్టుబడులను పెడితే ఎట్టి పరిస్థితుల్లో వాటిని రద్దు చేస్తాం, అవి ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నటువంటి మాట కట్టుబడి ఉన్నాం. కోటి సంతకాల కార్యక్రమం సక్సెస్ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపే అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.